నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మే 10వ తేదీన వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్న కలెక్టర్ మల్లికార్జున. ఈవీఎంలను రద్దు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నవజవాన్ భారత సభ సభ్యులపై దాడి, పలువురికి గాయాలు, కేజీహెచ్లో చికిత్స. ఉత్తరాంధ్ర వారిని పార్లమెంట్లో వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వండి, వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి. అరకు పార్లమెంట్ ఏజెన్సీలో జోరుగా బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం, రంపచోడవరాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ జోరుగా ప్రచారం, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ. సింహగిరిపై మే 10వ తేదీన వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా కలెక్టరేట్లో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. సిపి రవిశంకర్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రమోహన్, ఈవో శ్రీనివాసమూర్తి, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ మయూర్ అశోక్లు ఏర్పాట్లపై సమీక్ష చేశారు. మే 10వ తేదీన జరిగే చందనోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈవీఎంలను రద్దు చేయాలంటూ ప్రదర్శన చేస్తున్న నవజవాన్ భారత సభ్యులపై అల్లరి మూకలు దాడి చేశాయి. గాయాల పాలైన యువతి యువకులను కేజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్లను ఎన్నికల్లో ఉపయోగించాలంటూ భగత్ సింగ్ స్థాపించిన నవజవాన్ భారత్ సభ నేతృత్వంలో కొంతమంది యువతి యువకులు నగరంలో యాత్ర చేపడుతున్నారు. వాల్తేరు డిపో సమీపంలోని పెద్దజాలారిపేటలో వీరు యాత్ర చేస్తుండగా స్థానికంగా ఉన్న పలువురు వీరిపై దాడి చేశారు. తామంతా ఏ రాజకీయ పార్టీకి చెందినవారం కాదని, ప్రజలకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామని యాత్ర సభ్యులు వివరించారు. అయినా వినకుండా స్థానికులు వీరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడ్డ వారిని కేజీహెచ్కు తరలించారు. సీఏ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఉత్తరాంధ్ర వాణిని పార్లమెంట్లో వినిపించేందుకు విశాఖ నుండి తనను ఆశీర్వదించాలని వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఈ ప్రాంత సమస్యలపై బలమైన వాణి వినిపించారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తనను విశాఖ ఆడపడుచుగా ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ నగర ప్రగతే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానంటున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎట్లాంటి స్పందన వస్తుంది, ఈ విషయాలను అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రచారంలో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్పందన ప్రజల నుండి ఎలా? ఎక్కడికి వెళ్ళినా సరే, ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే జగనన్న సంక్షేమ ఫలాలు అందాయనిసని, ఈరోజు జగనన్న లాంటి వారిని తీసుకొస్తే మళ్ళీ మా పిల్లలు చదువులు అవుతాయి, లేకపోతే మా ఆరోగ్యాలు బాగుంటాయి, లేదా మేము మా కాళ్ళ మీద మేము నిలబడడానికి అవకాశం ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా వారికి జరిగిన మాకు వారి వల్ల ఇల్లు వచ్చింది, వారి వల్ల పెన్షన్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు ప్రతి ఇంట్లో కూడాను ఆ విధంగా ఈరోజు స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా సరే మేము వెంట ఉన్నాము, మళ్ళీ జగనన్నని మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం అని చెప్పని ప్రత్యేకంగా ఈరోజు విశాఖ ఆడపడుచుగా ఈసారి మాకు విశాఖ వాసన ఇచ్చారు, తప్పకుండా మేము అందరం కూడా మీకు సపోర్ట్ ఉంటామని చెప్పని వారు రావటం చాలా ఆనందంగా అనిపించింది. ఒక పక్కనే ఆ సంక్షేమాలు అభివృద్ధి గురించి ఒక పక్కన చెప్తూ, రెండవది కూడా వెనుకబడి ఉన్న ప్రాంతంగా ఉత్తరాంధ్ర ఉన్నది, విశాఖపట్నాన్ని తీర్చిదిద్దేనే పరిపాలన రాజధానిగా పడితేనే వెనుకబడితనం పోగొట్టవచ్చని చెప్పని ఆలోచన, పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందన్న ఆలోచన, మరి వంటిలోని ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు రావడం
మరి ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాలు అయితే స్టీల్ ప్లాంట్ లాంటివి వాటిని ప్రత్యేకించి ఇవాళ చూసుకుంటే ఎంతమందో ఆత్మ బలిదానంతో తెచ్చుకున్న మనది ఉక్కు నగరం అని పిలుస్తున్నాం. అట్లాంటి నగరాన్ని ఈరోజు పరిరక్షించుకోవాలంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో అది ప్రైవేటీకరణ కాకుండా ఈవేళ పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలని దాన్ని గట్టిగా మరి వినిపించడం, దాన్ని తప్పనిసరిగా ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలోని తీర్మానం చేశారు. ఇకపై దాన్ని మరింత మరి ప్రజల కోసమే ఉండాలని చెప్పేసి అనే దాన్ని గట్టిగా తీసుకుని వెళ్ళి పోరాడడానికి అవకాశం ఇస్తే సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాం. పార్లమెంట్ పరిధిలో స్థానికంగా ఎలాంటి అజెండా అంశాలు తీసుకెళ్తున్నారు అంటే విభజన హామీలు నేటికి అమలుకు నోచుకోలేదు, చాలా సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీలు ఇలాంటి వాటిపై గళం వినిపించే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో ఎలాంటి స్థానిక ఎజెండా అంశాలు మీద స్థానికంగా అసలు మనకి స్కోప్ ఈరోజు కోస్టల్ రీజన్ ఉంది, దానికి సంబంధించి అవసరమైన పోర్ట్స్ జెట్టీస్ లాంటివి ఏర్పాటు చేయటం వల్ల మత్స్యకార సోదరులకు ఒక పక్కన ఉపాధి, మళ్ళీ టెక్నికల్గా వాళ్ళు సేఫ్టీ సెక్యూరిటీతో ఉండడంతో పాటు ప్రత్యేకించి పోర్ట్ల వల్ల వీళ్ళు ఫ్రైట్ కారిడార్ పెరగడం, ఉపాధి అవకాశాలు కలగడం అట్లాంటివి జరగడం ఒక పక్కని. రెండో పక్కన ఈరోజు ఏదైతే రాష్ట్ర విభజనలోని మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక ప్యాకేజ్ కాదని చెప్పేసి అని మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉంది. మా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కట్టుబడి ఉన్నాం. మరి ఈరోజు ప్రత్యేకంగా గతంలోని కూడా అవకాశం వచ్చిన బుందేల్ఖండ్ లాంటిది మాకు ఇచ్చి తీరాలి. ఎందుకంటే తీర మైదాన అన్ని ప్రాంతాలు కూడా ఉన్న ఇది మా సముద్ర తీరం ఉన్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలని చెప్పి అడగడం మరీ గట్టిగా ఈసారి మరి గతంలో వారికి ప్రత్యేక ప్యాకేజ్ అనుకొని రావటం వల్లే వారి నీరు కారిపోవడం జరిగింది. ఇది మరి అటువంటిది కాకుండా ప్రత్యేక హోదాతో ఈరోజు దానికి అవసరమయ్యే మౌలిక వసతులు శాశ్వతంగా ప్రజలకు అవసరమయ్యే అవకాశాలు ఉండే ప్రతి ఒక్కదాన్ని కూడా ఈరోజు అంశాన్ని, ఎందుకంటే అన్ని కూడాను ఒక 75 సంస్థలు ఈరోజు కేంద్రం మరి ఉన్న అధికారంలో ఉన్న సంస్థలే ఉన్నాయి. వాటన్నిటికీ ఏ రీజన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కేంద్రంతో ముడిపడి కొంత భాగం ఇవాళ మనం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు పార్లమెంట్లో వాటి యుఐడిఎస్ఎంటీ లాంటి నిధులు తీసుకురావడం వల్ల ఈ విశాఖపట్నాన్ని మహానగరం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అవి కేంద్రంలో కూడా మనం మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నాయి. అలాగే ఇక్కడ యూబీఎస్ లాంటి వారితో కూడాను ఈరోజు వాటిని భాగస్వాములు చేయాల్సిన అవసరం కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకించి మరి దీనికి అవసరమైన 6 లైన్ రోడ్స్, అట్లాగే పోర్టులు, దాంతోపాటు పోర్ట్ నుంచి వయా భీమ్లీ ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో లాంటివి, అలాగే మీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇట్లాంటి వాటితో పాటు ఇప్పటికే మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీస్, ఐఐఎం లాంటివి ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టిన సందర్భంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడాను పూర్తి స్థాయిలో ముందు కంప్లీషన్ ఆఫ్ ఇన్కంప్లీషన్ ఉన్న వాటిని ముందు దృష్టి పెట్టి వాటిని పూర్తి చేసి అందించాలి. అది కాకుండా యువతకి ఉపాధి విద్యా అవకాశాలతోని మరింత ఆరోగ్యం మెరుగయ్యే విధంగా దానికి అవసరమైన అడ్వాన్స్డ్ ఇప్పటికే మనకు ఆరిలోవాలోని అనేక హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీస్ వచ్చాయి. పక్కనున్న రాష్ట్రాలు కూడా ఇవాళ చేసుకుని వెళ్తున్నాయి. ఇంకా ఈవేళ వార్డుకి కూడా ఈవేళ హెల్త్ క్లినిక్లు అట్లాంటివి కూడా ఈరోజు రూపొందుకుని వెళ్ళాయి. నాడు నేడు దగ్గర నుంచి ఈరోజు స్కూల్స్ దగ్గర నుంచి కాలేజ్ యూనివర్సిటీస్ వరకు ఇవాళ అన్నీ కూడా అప్గ్రేడ్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ విజన్ని ఈవేళ భావితరాలకు అందించాలని ఆలోచనతో వెళ్తున్నవి. టూరిజం దాంట్లో ప్రత్యేకంగా దృష్టి సారించి ఈవేళ ఏదైతే బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఇకో టూరిజం, మెడికో టూరిజం ఇట్లాంటి వాటితో ప్రత్యేకంగా వాటికి కావాల్సిన వాటి అన్నింటిని కూడా ఏర్పాటు చేయడానికి మరి నాకు అవకాశం ప్రజలు నాకు ఇస్తే ఖచ్చితంగా ఇది పుట్టినగడ్డ సేవ చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశానికి తప్పకుండా ఇక్కడ గలాన్ని పార్లమెంట్లోని ఈ సమస్యల్ని గలాన్ని ఇప్పి తప్పనిసరిగా ఈ ప్రాంతానికి ఏవైతే అవసరం ఉన్నాయో ప్రజలకు విస్తృత ప్రయోజనాలు కలిగి ఉన్నాయో వాటిని పరిశ్రమలో ఒక పక్క పరిరక్షించుకోవడం, ఉపాధి అవకాశాలు కల్పించడం, ఇవాళ గ్లోబల్గా ఇన్వెస్టర్స్ వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునే విధంగా ఇవాళ సంస్థలు ఏర్పాటు చేసుకొని మెరుగైన ఉపాధి అవకాశాలతోని సెకండ్ లార్జెస్ట్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉన్న ఏషియాలోనే దీన్ని నెంబర్ 1గా నిలిపేందుకు మా ముఖ్యమంత్రి గారు పరిపాలన రాజధానితోని ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అటువంటి దానికి మరి పూర్తిగా ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చి ఈవేళ గెలిపించి అటువంటి అవకాశాన్ని భావితరాలకు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను.
అది ఎన్నికల ప్రచారంలో విశేషమైనటువంటి స్పందన వస్తుంది. తనకు అవకాశం ఇస్తే ఈ ప్రాంత వాణిని పార్లమెంట్లో బలంగా వినిపించి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. రాంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆమె నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడ స్థానిక ఉమ్మడి అభ్యర్థి మిర్యాల శిరీష ఆధ్వర్యంలో కొత్తపల్లి గీతకు అపూర్వ స్వాగతం లభించింది. సీతపల్లి గ్రామంలోని గాండి బాపనమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఎన్నికల ర్యాలీ పెద్ద ఎత్తున ప్రారంభించారు. మహిళలు, నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టారు. చాలా కష్టాలు పడ్డాం, అవునా కాదా? ఇంకో 60 నెలలు మనం హాయిగా కాళ్ళు చాచుకుని ఉండాలంటే చాలా వివేకంతో ఓటేయాలి, ఆలోచించి ఓటేయాలి, నాయకులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకుని ఓటేయాలి. ఈ రోజు మనకున్న రాక్షస పాలన అంతం కావాలంటే కూటమి అభ్యర్థులుగా నిలబడుతున్న, ఎమ్మెల్యేగా నిలబడుతున్న శిరీషాదేవి మీ అందరి నియోజకవర్గం నా స్వస్థలం, నా భూమికి రుణం తీర్చుకునే సమయం. ఈ రోజు ఇక్కడ నా రాజకీయం మళ్ళీ ముందుకు రాబోతున్నాను. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు బంధించడం ఎలా చేశారో మీ అందరూ చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన గళం వినిపించినందుకు ఆయన మీద ఎన్ని అగత్యాలు చేశారో మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రంపచోడవరం నియోజకవర్గం గురించి చెప్పాలంటే ఏపీలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారేనని అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను తాము ఎండగడతామని హెచ్చరించారు. రంపచోడవరం టీడీపీ అభ్యర్థి మిర్యాల శిరీషను కూడా గెలిపించాలని గీత ప్రజలను కోరారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ప్రజలకు మేలు జరుగుతుందని, అప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని వెల్లడించారు. ఈ రోజు అరకు పార్లమెంట్ పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో పర్యటించడం జరిగింది. నామినేషన్ కు ముందు ప్రతి కాన్స్టిట్యున్సీ వీలున్నంత మండలాలన్నీ కూడా పర్యటించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈరోజు రంపచోడవరం, అలాగే గంగవరం, అడ్డదిగలు కూడా, ఇప్పుడు అడ్డదిగల వైరంవరం కూడా టచ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు చూస్తున్నారు, మీడియా వారు అందరూ మాతో పాటే ఉన్నారు కాబట్టి చూశారు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదే కాదు, రెండోది చాలా మంది ఈ కాన్స్టిట్యున్సీలో ఇక్కడున్న అరాచకం గురించి నాకు పర్సనల్గా కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు. చాలా మంది భయపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈరోజు నేను ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా ఈరోజు మనం చూస్తున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు అక్రమ మైనింగ్ జరుగుతుంది, అక్రమమైన ఇల్లీగల్గా జనాల్ని ఎలాగ దుర్మార్గపు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు గిరిజనులందరినీ కూడా మద్యం పేరుతో డ్రగ్స్ మాఫియాలో మొత్తం చాలామంది యువతను పక్కదోవ పట్టిస్తూ ఈ మధ్యన, అంటే మద్యంలో కూడా నాకు తెలిసిన విషయం ఏంటంటే మత్తు పదార్థాలు కలపడం వలన ఒక కల్ట్ లాగా కొంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఆ రంపచోడవరం నియోజకవర్గంలో. దానికి ఎవరెవరు బాధ్యులు అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్లో భాగంగా నేను ఎవరి పేర్లు తీయదలుచుకోలేదు, కానీ అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఎలాంటి హత్య రాజకీయాలు జరిగినాయి, ఎలా చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు మీ అందరికీ కూడా క్లియర్గా తెలుసు. నేను ప్రత్యేకంగా ఈరోజు వివరించవలసిన అవసరం లేదు. కాకపోతే ప్రజలైతే మాత్రం ఇక్కడ ఒక సైలెంట్ రెవల్యూషన్ ఉంది. ప్రజలందరూ కూడా 100% ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎవరైతే గిరిజనులు గుప్పిట్లో పెట్టుకుని నాటకాలు ఆడి ఇక్కడ ప్రజలందరూ జీవితాలతో ఆడుకుంటున్నారో వారిని 100% ఇక్కడి నుంచి పారద్రోలాలి అన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే ఈరోజు చూస్తే మనం ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నన్ను, శిరీషాదేవిని ప్రజలందరూ కూడా చాలా ఆశీర్వదించారు. అలాగే జన సైనికులందరూ, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలు రకరకాల మండలాల నుంచి, చాలా మండలాల నుంచి రావడం జరిగింది. అలాగే
బీజేపీలో ఉన్న ప్రతి కార్యకర్త ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కలిసి ఈ రోజు ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అందరూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఎందుకంటే దుర్మార్గపు దారుల్లో నన్ను కూడా చాలాసార్లు అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీటింగ్స్కి వెళ్ళనివ్వకుండా పర్మిషన్స్ విషయంలో ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ర్యాలీస్ చేయొద్దని చెప్పి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. కానీ నేను ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని విషయాల్లో ఆల్రెడీ కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారు. మన్యం జిల్లాలో జరిగింది. ఈరోజు కూడా అడ్డదిగల మండలం నుంచి నాకు మద్దతు తెలపడానికి వచ్చారు. మీడియా పరంగా ఇక్కడున్న జన సైనికులందరికీ, తెలుగుదేశం కార్యకర్తలందరికీ, బీజేపీ కార్యకర్తలందరికీ పేరు పేరు చొప్పున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరం కూడా పిడికిలు బిగించి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే వరకు నిద్రపోమని చెప్పి ఈ ప్రతిజ్ఞ తీసుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రంపచోడవరం నియోజకవర్గంలో ఒక ఉద్యమంలా ప్రచార ర్యాలీ సాగింది. ఎంపీ అభ్యర్థి గీత నిర్వహించిన ఎన్నికల ర్యాలీతో స్థానిక కేడర్లో నూతన ఉత్సాహం కనిపించింది. తనకు ఒక అవకాశం ఇస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తారని సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ అన్నారు. విశాఖ పార్లమెంట్ పరిధిలోని 25 లక్షల మంది ఓటర్లను తాను వ్యక్తిగతంగా కలవలేకపోయినా తమ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో పార్టీ తరపున విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నామని చెప్పారు. మన ఓటు మనవే వేసుకుందాం, స్థానికులకే వేద్దాం అనే నినాదంతో తాము ముందుకు సాగుతున్నామని చెప్పారు. జోరుగా నిర్వహిస్తున్న ఇంటింటి ప్రచారంలో అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. విశాఖ గళాన్ని పార్లమెంట్లో వినిపించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలంటున్న డాక్టర్ జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సమాజ్వాదీ పార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ విశాఖ జిల్లాలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అన్నట్టు తెలుసుకుందాం. మేడం, విశాఖ జిల్లాలో 20 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ 7 నియోజకవర్గాల్లో ప్రచారం ఎట్లా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. విశాఖ వాస్తవ్యులందరికీ కూడా పేరు పేరున పాదాభినందనలు తెలియజేసుకుంటున్నా. నా పేరు డాక్టర్ జాలాది విజయ. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ఆడపడుచుగా మిమ్మల్ని నమ్మి నేను బరిలో దిగాను, ఒక స్థానికురాలుగా. ఎందుకంటే కోట్లు లక్షలు ఉండి కాదు, ఆత్మాభిమానంతో మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి, మన ఓటు మనమే వేసుకోవాలన్న ఆలోచనతో, ఒక్కసారైనా మన అభివృద్ధిని మనమే చేసుకోవాలన్న ఆలోచనతో నేను బరిలో రావటం జరిగింది. అది సమాజ్వాదీ పార్టీతో. నిజంగా 20 లక్షల మంది, 25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు విశాఖ జిల్లా మొత్తం కూడా. మా ప్రతి నియోజకవర్గంలో కూడా మా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నారు, వెళుతూనే ఉన్నారు, ప్రజలు వాళ్ళకి ఆశీస్సులు అందిస్తూనే ఉన్నారు. అదేవిధంగా నాకు ఉన్నంత వరకు కూడా నేను తిరిగినంత వరకు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేస్తున్నాను. బీచ్ రోడ్లో కావచ్చు, అన్ని చోట్ల చేస్తున్నాను. తర్వాత మా ఎమ్మెల్యే అభ్యర్థులతో ఎక్కడైతే ప్రచారం జరుగుతుందో అక్కడ కూడా చేస్తున్నాను. తక్కువ టైం ఉంది, కానీ నా ముందు ఉన్న టాస్క్ చాలా పెద్ద టాస్క్. ఒక ఆడపిల్లగా, మీ ఆడపడుచుగా మిమ్మల్ని నమ్మి, నా మనుషులు, నా వాళ్ళని నమ్మి. ఎందుకంటే ఒక కుటుంబంలో సమస్య ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది. మా విశాఖ జిల్లాలో ఉన్న సమస్యలు స్థానికురాలుగా నాకే తెలుసు. స్థానికేతరులు వచ్చి పోటీలో నిలబడి ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. రావటం వెళ్ళటం తప్ప. అందుకనే ఇక్కడున్న ప్రతి సమస్యల మీద నాకు అవగాహన ఉంది. డే 1 నుంచి నేను ప్రతిసారి చెప్తున్నాను, ఇక్కడున్న ప్రతి సమస్య మీద మాకు అవగాహన ఉంది. ఆ సమస్యలను మేము పరిష్కరించుకోవాలి. మాకున్న ఫార్మాసిటీలో కార్మికులని మేము బ్రతికించుకోవాలి. సెక్యూరిటీ లేని జీవితాలు బ్రతుకుతున్న వాళ్ళు మేము బ్రతికించుకోవాలి. మా జాలర్లని మేము అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. క్షేమంగా వాళ్ళు బోట్కి వెళితే తిరిగి వచ్చే విధంగా మేము చూసుకోవాలి. అలాగే మాకున్న దేవుడు ఇచ్చిన ప్రకృతి, అందమైన వాతావరణం, కొండలు, ఇవన్నీ కూడా నాశనం చేస్తూ వెళుతూ ఉంటే అది కాపాడుకోవాల్సిన ఆవశ్యకత స్థానికురాలుగా మాకుంది. ఇంతవరకు మా యువత, మా బిడ్డలు నిరుద్యోగంతో 9 సంవత్సరాల నుంచి అల్లాడిపోతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ఏ ప్రభుత్వాలు కూడా దీనికి తీసుకోలేదు. పైగా నేను ఈ మధ్య కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పాను, చిట్టిబాబు గారు, అదేమిటంటే 25 టన్నుల డ్రగ్స్ని తీసుకువచ్చి విశాఖ జిల్లా మా యువతని, మా బిడ్డలని మత్తులో ముంచేసి నిరుద్యోగం లేకుండా చేశారు. అంతేకాకుండా మా బ్రతుకులు ఎలా అయిపోయాయంటే ఉత్తరాంధ్రలో వలసలు వెళ్ళిపోతున్నారండి.
ఇక్కడ బ్రతుకు తెరువు లేక చదువుకొని జాబ్ చేసి ఏదో ఉపయోగపడతారనుకొని మా బిడ్డల్ని మేము చదివిస్తే ఇక్కడ మా పిల్లలందరూ వలసలు వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది విశాఖ జిల్లా వాస్తవులకి. అదొక సమస్యను మేము తీసుకున్నాం. అవి ఆపాలంటే మేము కనుక మమ్మల్ని ఓటేసుకొని ఒక్కసారి మన ఓటు మనం వేసుకొని గెలిస్తే మనల్ని మన స్థానికుల్ని మన ఇంట్లో మనిషిని మనం గెలిపించుకోగలిగితే ఇక్కడ మనమే పరిశ్రమలు పెట్టుకోవచ్చు, మన అభివృద్ధికి మేమే పాటలు పడవచ్చు. అంతేకాకుండా సినీ పరిశ్రమ అని కూడా ఉందండి. మేడం గారు, ఇప్పుడు అంటే మీరు మా పరిశ్రమలు మీరే పరిష్కరించుకోవాలి, మా సమస్యలు మీరే పరిష్కరించుకోవాలని మీరు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఘోరం చేస్తుందో మీకు తెలియదు కాదు. ఈరోజు ప్రైవేటీకరణ పేరుతోటి ఏకపక్షంగా వెళ్ళిపోతుంది. దాన్ని మీరు ఎట్లా ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటారు? సార్ మంచి క్వశ్చన్. మేము డే 1 నుంచి కూడా మా నేషనల్ ప్రెసిడెంట్ అయిన అఖిలేష్ యాదవ్ గారు ముందే చెప్పారు, మొట్టమొదటిసారిగా ప్రైవేటీకరణను మేము వెంటనే ఎదుర్కొంటాం, ఆపు చేస్తాం. మీరు నిజంగా ఇక్కడున్న ముఖ్యమంత్రికి కూడా పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగటం జరిగింది, మీరు రండి నరేంద్ర మోడీ గారి ఎదురుగా నిలబడి మనం అక్కడ ధర్నా చేద్దాం, ఎందుకంటే ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెంటనే ఆఫ్ చేపిద్దాం అని మేము ఉండటం జరిగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఎదుర్కోవటం, ఆపు చేయటమే మా ప్రధాన లక్ష్యం, ప్రధాన కర్తవ్యంగా మా ఎజెండాగా కూడా తీసుకొని మేము ముందుకు వెళుతున్నాం. మేడం, రైల్వే జోన్ విషయంలో కేంద్ర గవర్నమెంట్ ఇప్పటికే మనం మోసం చేయడం జరిగింది. స్థల సేకరణ పేరుతోటి దాన్ని జాప్యం చేయడం జరుగుతుంది. విశాఖ రైల్వే బోర్డు వస్తే మనకి ఎటువంటి ఉపాధి అవకాశాలు? సార్, విశాఖ ప్రజలకి మోసపోతూనే ఉంటాం. ఎందుకంటే మా ప్రజలు నమ్మటం మాకు ముందుగా మాకు తెలుసు, మేము నమ్ముతూ వెళ్తున్నాం. ఒక్కటి మోసం చేయటం ఏంటండి కేంద్ర ప్రభుత్వం? ప్రతి విషయాల్లో మేము మమ్మల్ని మోసమే కదా చేసింది. అదిగో ఆకాశంలో చంద్రుని చూపించడం ఇక్కడ తినిపించినట్లు, లేకపోతే చెట్టు పేరు చెప్పడం అదేదో ఉంది చూడండి అని చెప్పి మరొక దాన్ని చూపించి, అంటే ఎలా చెప్పాలి మీకు, అర్థంలో చంద్రుని చూపించి మమ్మల్ని చూడండి మీ అభివృద్ధి అన్నట్లు చేశారు నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారిని గద్దె దించేంత వరకు మేము పోరాటం చేస్తున్నాం. రైల్వే జోన్ మాకు వస్తే మా అభివృద్ధి, మా పిల్లలు కావచ్చు, ఇక్కడున్న మా యువత ఉపాధి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా మా విశాఖపట్నం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. ఆ విషయాన్ని మరొకసారి మా ప్రజలకి తెలియచేసుకుంటూ, మా తల్లిదండ్రులకి, అమ్మా నాన్నలకి, నా అన్నలకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున బాబాయ్ మీ బిడ్డని నేను యుద్ధం చేయడానికి మీ తరపున సిద్ధంగా ఉన్నాను, మన సమస్య మనం పరిష్కరించుకుందాం, సమాజ స్థాపన, రాజ్యాంగ పరిరక్షణ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరిరక్షణ కోసం మేము ముందుకు వెళుతున్నాం. మాకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. మీ ఆడపడుచుగా ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం. జై సమాజ్వాదీ పార్టీ, జై అఖిలేష్ యాదవ్ గారు, జై భీమ్. అయితే ఆ రాజ్యాంగ పరిరక్షణతో పాటుగా విశాఖ జిల్లాలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిష్కారం చేయాలంటే పార్లమెంట్ స్థాయిలో తన విశాఖ వాడిని వినిపిస్తానని డాక్టర్ జాలాద్ విజయ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు HDV విశాఖ నుంచి. లవ్ మౌలి సినిమా బృందం విశాఖలో సందడి చేసింది. యంగ్ టాలెంట్ హీరో నవదీప్ హీరోగా, పంకురి హిద్వాని హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా బృందం విశాఖలో సందడి చేసింది. స్టేషన్ రోడ్లోని సర్ థియేటర్లో చిత్ర ట్రైలర్ను లాంచ్ చేశారు. తాను విశాఖ రావడం ఎంతో ఆనందంగా ఉందని, తనకు బ్రేక్ ఇచ్చిన సినిమా లవ్ మౌలి అని చెప్పారు. ఈ సినిమాను ఎంతో కష్టపడి మేఘాలయలో నిర్మించామని వెల్లడించారు. అందరికీ సినిమా నచ్చుతుందని హీరోయిన్ గిద్వాని చెప్పారు. సినిమాలో విశాఖకు చెందిన భావన నటించారు. టీజర్ విడుదలయ్యాక మిగతా విషయాలు చెప్తానన్నారు. ఇది సో పొద్దున హైదరాబాద్లో రిలీజ్ చేసి ఈరోజు సాయంత్రం వైజాగ్ వచ్చాను. సో ఇంకా దీని తర్వాత ఇంకో 2-3 ప్లేసులు కూడా వెళ్తున్నాం ఆంధ్రాలో. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మా F2 ఉందండి, మేము ఇంకా షూట్ చేయాలి అది. సో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు మొన్న మళ్ళీ ఇంకో షెడ్యూల్ చేద్దాము, దాన్ని బ్యాలెన్స్ చేద్దాం అన్నారు. సో ఐఎమ్ వెయిటింగ్. థ్యాంక్ యూ. మొత్తం లవ్ స్టోరీ అండి, అంటే ప్రేమ గురించి కథ, ప్రేమ మీద కథ. చాలా కథలు చూసాం మనం, ప్రేమ కథలు. కొత్తగా మీరేంటి చెప్పేదని అడగచ్చు మీరు. కానీ ఏంటంటే ప్రేమ కథల్లో మామూలుగా ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందనో, లేదా అంటే ప్రపంచంలోనే అన్నిటికంటే అతి ఎక్కువ వర్షం పడే ప్రదేశం అది. సో వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, అయినా సరే అలాంటి ప్రదేశంలోనే తీయాలని పట్టుబట్టి వెళ్ళి చాలా కష్టపడి తీసాం. మేఘాలయ గవర్నమెంట్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. సో ఆ సపోర్ట్ అంతా కలిసి ఒక బ్యూటిఫుల్, మీరు ట్రైలర్ చూసుంటే ఈరోజు కనుక పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటాను అనుకున్నా. ఏదండి
ప్రపోజల్సా? పెళ్లి గురించి అయితే ఏం రాలేదండి. థ్యాంక్ యూ. Thank you so much. I'm so grateful. I'm so grateful that you all are here for me. షూటింగ్లో చాలా తెలుగు నేర్చుకున్నాను. మళ్ళీ ట్రైలర్ మీతో చూడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మేఘాలయ వెళ్ళి అక్కడ షూట్ ఫినిష్ చేసి ఇప్పుడు తిరిగి వైజాగ్ వచ్చి మీ అందరితో చూడడం మర్చిపోలేనిదే. అది కూడా ఉగాది రోజు. ఇంకా ఏవైనా ఉన్నాయంటే అది మనం ట్రైలర్ చూసాక మనం అందరూ కూర్చొని మాట్లాడుతాం. దివంగత పైడా కౌశిక్ పేరిట ఈ నెల 12 నుంచి 5 రోజుల పాటు కళాభారతిలో నాటకోత్సవాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ఎంపిక చేసిన 9 సందేశాత్మక నాటికలు ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. కళాభారతి ఆడిటోరియంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రేక్షకులకు 5 రోజులు నిత్యం లక్కీ డిప్ తీసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామని కార్యదర్శి డాక్టర్ రాంబాబు తెలిపారు. ఆఖరి రోజున 5 రోజుల టోకెన్లు కలిపి మళ్లీ 4 బహుమతులు అందజేస్తామని చెప్పారు. కళాభిమానులు హాజరై ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం అది కూడా కళాభారతిలో ప్రదర్శనకు అవకాశం వచ్చిందంటే ప్రతి నాటక మండలికి అదొక గ్రేట్ ప్రైడ్ కింద వాళ్ళు భావిస్తారు. ఆ విధంగా ఇక్కడ ఆ నాటకానికి ఉండే న్యాయ నిర్ణేతలు కానీ, నాటక కమిటీ కానీ, వచ్చే నాటకాలు కానీ, ఆ టైమింగు, డిసిప్లైను ఇవన్నీ కూడా కళాభారతి ఒక్కదానికే సొంతం. ఆ విధంగా ఇంత మంచి నాటకాలు మన విశాఖ ప్రజలందరూ తిలకించేటట్లుగా మీరు మీ మీడియా ద్వారా తెలియజేసి మాకు సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దర్శకత్వం చేసిన వారికి వాళ్ళిద్దరికీ కూడా ఇవి అందజేయబడతాయి. ఇది కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కమిటీలో అందరూ కలిపి అనుకున్నది ఏమిటంటే, వచ్చిన వాళ్ళు ప్రదర్శన చేసిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తున్నాము, గెలిచిన వాళ్ళకి కూడా ప్రదర్శిస్తున్నాము, వచ్చిన వాళ్ళకి మాకేమి ఇస్తారని ఒక 4 అడిగారు. ఇది గుడ్ ఐడియా, మంచి సజెషన్ అడిగారు. కాబట్టి సరే లక్కీ డిప్ పోటీ పెట్టాం. అదేంటంటే ప్రతిరోజు కూడా 1, 2, 3 బహుమతులు 2 నాటికలు అయిన వెంటనే రాత్రి తీసి అప్పటికప్పుడే అనౌన్స్ చేస్తారు. ఫోన్ నెంబర్ ఉంటుంది. వారు కానీ రాకపోతే 1 నిమిషంలో 3 సార్లు చేసిన తర్వాత ఇంకో క్లిప్ తీస్తారు. అలాగా వచ్చిన వాళ్ళకి 1, 2, 3 ప్రైజులు మంచివి ఇస్తూ ఈ నాటిక ఆఖరి రోజుని 5 రోజులకి ఇండివిజువల్గా ఇస్తూ 5 రోజులకు కలిపి ఆఖరి రోజున మరి బంపర్ డ్రా ఒకటి ఉంది. అందరికీ కూడా ప్రేక్షకులకు ఇవ్వడం. శీలానగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా ఆలయ అర్చకులు పడిపూజ నిర్వహించారు. ఏడాదికి 3 సార్లు పడిపూజ నిర్వహిస్తామని ధర్మకర్తలి మండలి సభ్యులు చెప్పారు. 18 మెట్లకు పూజ చేసి కేరళ పూజారులచే స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త నాయుడు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పడిపూజ నిమిత్తం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 300 మంది భక్తులు రావడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కటి ఆశీస్సులతోటి చేయడం జరుగుతుంది. గుడి అభివృద్ధి కోసం ఎన్నో రకాలుగా ఎంతోమంది ధన వస్తు రూపైనా కానీ ఇంకో రూపైనా కానీ అందరూ సహకారాలు అందించడం వలన ఈ కార్యక్రమం జయప్రదంగా చేయించున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని మా కమిటీ సభ్యులందరికీ కూడా మా గురువు గారు మన ఎస్ఐ నాయుడు గారు చైర్మన్గా గుడి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఈ అయ్యప్ప దేవాలయ సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజున స్వామివారి పడిపూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అంటే సంవత్సరంలో మొదటి రోజు కాబట్టి దేవాలయం తరఫున ఈ పడిపూజ కార్యక్రమం ప్రతి సంవత్సరం 3 టైమ్స్ జరుగుద్ది. ఆ 3 టైమ్స్లో ఉగాది ఫస్ట్, నెక్స్ట్ పవిత్రోత్సవాలు జూన్ 24వ తేదీన 2వ పడిపూజ జరుగుద్ది. అలాగే 3వ పడిపూజ డిసెంబర్ 26 లేదా 27 మండల కాలంలో జరిగే పూజ. ఈ 3 పూజా కార్యక్రమాలు దేవాలయం ఆధ్వర్యంలో, అంటే దేవాలయ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చుట్టుపక్కల జనాలు వేలాది మంది ఉదయం నుండి సాయంకాలం వరకు వచ్చి దర్శనం చేసుకుంటారు, స్వామివారి ఆశీస్సులు పొందుతారు. హెడ్లైన్స్ మరోసారి.
మే 10వ తేదీన వరాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్న కలెక్టర్ మల్లికార్జున. ఈవీఎంలను రద్దు చేయాలంటూ ప్రచారం చేస్తున్న నవజవాన్ భారత సభ సభ్యులపై దాడి, పలువురికి గాయాలు, కేజీహెచ్లో చికిత్స. ఉత్తరాంధ్ర వారిని పార్లమెంట్లో వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వండి, వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి. అరకు పార్లమెంట్ ఏజెన్సీలో జోరుగా బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం, రంపచోడవరాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ జోరుగా ప్రచారం, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానంటున్న ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్. నమస్తే.